అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాగ్య. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనే టాపిక్ లో భాగంగా ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ లో మనం మన 5th వీడియోని ఈ రోజు కంటిన్యూ చేసుకుందాం. సో ఈ వీడియోలో మనము క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. ఆల్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ శాతవాహనాస్, శాతవాహనుల శాసనాలన్నీ. సో ఇక్కడ ఏ భాషలో ఉన్నాయి మరియు ఏ లిపిలో ఉన్నాయి అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకి కింద కూడా 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏమని? ప్రాకృత్ లాంగ్వేజ్, బ్రహ్మి స్క్రిప్ట్, సంస్కృత్ లాంగ్వేజ్, ప్రాకృత్ స్క్రిప్ట్, బ్రహ్మి లాంగ్వేజ్, దేవగిరి స్క్రిప్ట్, బ్రహ్మి లాంగ్వేజ్ అండ్ ప్రాకృత్ స్క్రిప్ట్. అంటే శాసనాలన్నీ కూడా ఏ భాషలో ఉన్నాయి మరియు ఏ లిపిలో ఉన్నాయని మనకి ఇక్కడ అడుగుతున్నాడు. సో అలాగే మనం మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాజన్ శాతవాహుడి పాలకుడి ఏ శాసనంలో కనుగొనబడింది? సో వేర్ ఇస్ ద ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ శాతవాహన రూలర్ నేమ్డ్ రాజన్? కింద మనకు 4 శాసనాల పేర్లు ఇవ్వబడ్డాయి. సో ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం మనం. An inscriptions from which region mentions multiple donations made by the emperor to various communities and institution? అంటే చక్రవర్తి వివిధ సంఘాలు మరియు సంస్థలకు చేసిన అనేక విరాళాలను ఏ ప్రాంతానికి చెందిన శాసనంలో పేర్కొనబడింది? అలాగే which inscription mentions that Rishabhadatta deposited 2000 Kachapanas in a lane of viewers belonging to Govardhana? సో ఒక శ్రేణికి నేతప శ్రేణి వాళ్ళకు 2000 కక్షపణాలను డిపాజిట్ చేసినట్టుగా ఏ శాసనంలో ఉంది అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. అలాగే చెండ శాతకర్ణి శాసనాన్ని గుర్తించండి. చెండశ్రీ శాతకర్ణి ఇచ్చేటువంటి శాసనం ఏది అని మనల్ని 2017లో అడిగారు. సో అలాగే నిగమ సభల గురించి కూడా ఏ శాసనంలో ఉంది అని మనల్ని 2011లో అడిగారు. అలాగే గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం ఎవరి పరిపాలనలో చెక్కబడింది అని ఇదే క్వశ్చన్ మనల్ని 11లో ఒకసారి 8లో ఒకసారి కూడా అడిగారు. సో ఒక్కసారి గమనిస్తే మనకు ఓన్లీ శాసనాలు అనే టాపిక్ నుంచే శాతవాహనుల గురించి ఎన్ని క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ లో వచ్చాయో కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో కాబట్టి మనకు శాతవాహనుల టాపిక్ లో శాసనాలు ఇన్స్క్రిప్షన్స్ అనే టాపిక్ నుంచి కూడా ఖచ్చితంగా మనం ఎగ్జామ్ లో 2 క్వశ్చన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ టాపిక్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట ఇన్స్క్రిప్షన్స్ అనేవి. ఎందుకంటే ఇన్స్క్రిప్షన్స్ అనేవి వారి యొక్క శాతవాహనుల పరిపాలనకు నిదర్శనము మరియు వారి యొక్క పరిపాలనకు ఇవి ఆధారాలు. అందుకే మనం ఈ టాపిక్ లో ఇన్స్క్రిప్షన్స్ అనేవి మనం చాలా ఇంపార్టెంట్ గా మనం భావించి ప్రతి ఒక్క ఇన్స్క్రిప్షన్స్ ని కూడా మనం చదువుకోవాలి. సో ఒక్కసారి మనం ఈ టాపిక్ ని చూద్దాం. ఇన్స్క్రిప్షన్స్. ద స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఇస్ కాల్డ్ ఎపిగ్రఫీ. శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రాన్నే ఎపిగ్రఫీ అని చెప్పేసి అంటారు. అలాగే ద డైనాసిటీ హూ గేవ్ ద ఫస్ట్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ ఆంధ్ర ఈస్ శాతవాహన. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో మొట్టమొదటిగా శాసనాలను వేయించిన రాజు ఎవరు అని అంటే అశోకుడు. ఆంధ్రదేశంలో మొట్టమొదటిగా శాసనాలను వేయించిన రాజులు ఎవరు అని అంటే వాళ్ళు మౌర్యులు. ఏ రాజు అంటే అశోకుడు. ఆంధ్రదేశంలో శాసనాలను వేయించిన తొలి ఆంధ్ర రాజులు అంటే ఎవరు అంటే శాతవాహనులు. సో భారతదేశంలో అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా మొట్టమొదటిసారిగా శాసనాలను వేయించిన రాజు అశోకుడు, రాజులు మౌర్యులు. ఆంధ్రదేశంలో శాసనాలను వేయించిన తొలి ఆంధ్ర రాజులు ఎవరు అని అంటే వాళ్ళు శాతవాహనులు. సో శాతవాహనుల్లో మొట్టమొదటిసారిగా శాసనాలను వేసినది ఎవరు అంటే కన్హుడు ఆర్ కృష్ణుడు. ఇతను మనకు శాతవాహనులలో 2వ రాజు. అలాగే శాతవాహనుల యొక్క శాసనాలు అన్ని కూడా మనకు ఏ విధంగా ఉన్నాయి? మనకి ఇవన్నీ కూడా బ్రహ్మి స్క్రిప్ట్ అండ్ ప్రాకృత్ లాంగ్వేజ్. సో బ్రహ్మి స్క్రిప్ట్ అండ్ ప్రాకృత్ లాంగ్వేజ్, ప్రాకృత భాషలో మరియు బ్రహ్మి లిపిలో శాసనాలన్నీ కూడా ఉన్నాయి. సో శాతవాహనకు సంబంధించి మొత్తం కూడా మనకు 24 శాసనాలు అనేటువంటి మనకు లభ్యమయ్యాయి. అందులో నాసిక్ లో 8, నానేఘట్లో 2, అమరావతిలో 1, కన్హేరిలో 5, మెకధోనిలో 1, కొడవలిలో 1, కార్లేలో 3, చినగంజంలో 1, బిల్సాలో 1. ఇలా మనకు శాతవాహనులకు సంబంధించినటువంటి శాసనాలన్నీ ఈ ప్రాంతంలో మనకు లభ్యమయ్యాయి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ శాసనాల టాపిక్ ని మనం ఏ విధంగా చదువుకోవాలి? సో ఎలా చేస్తాం మనం? ఇది కూడా సేమ్ మనము కంపల్సరీగా గుర్తుంచుకునే విధంగా, కన్ఫ్యూజన్ అనేది లేనట్టు విధంగా ప్రతి ఒక్క ఇన్స్క్రిప్షన్ ని, ప్రతి ఒక్క శాసనాన్ని కూడా మనం చాలా డీటెయిల్డ్ గా చదువుకుంటాం. ఇన్స్క్రిప్షన్, దాన్ని ఎవరు వేశారు, ఏ ప్రాంతంలో లభించింది, అది ఏ భాషలో ఉంది, దానిలో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్ ఏవి అనేవి మనం మొత్తం కూడా ఇలా శాసనాలను చదువుతూ వెళ్తాం. సో ఫస్ట్ వన్ మనకు నానేఘట్ ఇన్స్క్రిప్షన్.
సో మన అందరికీ కూడా తెలుసు ఈ ఇన్స్క్రిప్షన్ వేయించింది ఎవరు అని అంటే మనకు దేవి నాగనిక. సో దేవి నాగనిక ఎవరండి? దేవి నాగనిక మనకు మొదటి శాతకర్ణి యొక్క భార్య. సో ఇది మనకి ఎక్కడ లభ్యమైంది అని అంటే మనకి ఈ శాసనం అనేది మహారాష్ట్రలో లభ్యమైంది. సో నానేఘట్ అనే కేవ్స్ లో మనకు గుహలలో మహారాష్ట్రలో ఉన్నటువంటి నానేఘట్ గుహలలో మనకు ఈ శాసనం లభ్యమైంది. ఇది మనకి ఏ భాషలో ఉంది? ప్రాకృత భాషలో ఉంది. సో దిస్ ఇన్స్క్రిప్షన్ హ్యాస్ ప్రైజ్డ్ ది కింగ్స్ వేదిక్ రిచువల్స్. వైదిక క్రతువులు నిర్వహించుతున్న రాజును ప్రశంసిస్తున్నటువంటి శాసనం ఈ శాసనం. అందుకే ఈ శాసనాన్ని అలంకార శాసనం అని కూడా అంటారు. సో దీనిలో మనకు ఈ శాసనంలో వైదిక దేవుల గురించి ఉన్నటువంటి ప్రస్తావన ఉంది. అలాగే ఈ శాసనం మనకి ఏమని తెలియజేస్తుంది అని అంటే శాతవాహనులు మరియు మరాఠుల మధ్య గల వైవాహిక సంబంధాల గురించి మనకు తెలియజేస్తుంది. సో మహారథి త్రైనకైరో, సో వీరు శాతవాహనులకు సామంతులుగా ఉండేవారు. మహారథులు అనేవారు వీళ్ళు శాతవాహనులకు సామంతులుగా ఉండేవారు. వారితో పాటుగా మహాభోజుక, మహాపింట్రాలు, మహాపురింద్రలు, సో వీళ్ళందరూ కూడా శాతవాహనులకు సామంతులుగా ఉండేవారు. వారు ప్రముఖులైనటువంటి మహారథి త్రైనకైర యొక్క కుమార్తె నాగనికను శాతవాహన రాజైనటువంటి మొదటి శాతకర్ణి వివాహం చేసుకున్నాడు. అలాగే ఈ శాసనంలో మనకు మొదటి శాతకర్ణి సాధించినటువంటి విజయాల గురించి తెలియజేస్తుంది. అలాగే మొదటి శాతకర్ణిని ఈ శాసనాలలో అప్రతి చక్ర, దక్షిణ పతాపతి, వీర, శూర అనే బిరుదులు కూడా ఉన్నాయని చెప్పి మనకు తెలియజేస్తుంది. ఏ బిరుదులు? అప్రహతి చక్ర, దక్షిణ పతాపతి, వీర, శూర. అలాగే దేవి నాగనిక ఈ శాసనాన్ని అతని కుమారుడైనటువంటి వేదశ్రీ పరిపాలన కాలంలో ఈ శాసనాన్ని నాగనిక వేసింది. సో మనం నెక్స్ట్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ గురించి చెప్పుకుందాం. సో నాసిక్ ఇన్స్క్రిప్షన్ మనందరికీ కూడా తెలుసు. నాసిక్ శాసనాన్ని వేయించింది మనకు గౌతమి బాలశ్రీ. గౌతమి పుత్ర శాతకర్ణి తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ ఈ శాసనాన్ని మనకు వేసింది. నాసిక్ ఇది కూడా మనకు ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉంది. ఇది కూడా మనకు ప్రాకృత భాషలో వేయించినటువంటి శాసనం. సో ఇది మనకు ఎవరి పరిపాలన కాలంలో వేసింది అంటే వశిష్ఠపుత్ర పులోమావి. గౌతమి పుత్ర శాతకర్ణి కుమారుడైనటువంటి వశిష్ఠపుత్ర పులోమావి. సో ఇది ఆల్రెడీ మనకి క్వశ్చన్ 2 సార్లు మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ లో వచ్చింది. సో నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఎవరి పరిపాలన కాలంలో గౌతమి బాలశ్రీ వేసింది అని అంటే వశిష్ఠపుత్ర పులోమావి. అలాగే నానేఘట్ ఇన్స్క్రిప్షన్ అంటేనేమో వేదశ్రీ పరిపాలన కాలంలో వేపించింది. సో నెక్స్ట్ ఇది మనకు గద్య రూపంలో ఉన్నటువంటి శాసనం. గద్య రూపంలో ఉన్నటువంటి శాసనం. గద్య రూపం అంటే అందరి లోపల ఉన్నటువంటి వాడుక భాష. దీనిలో మనకు గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క విజయాలను మరియు అతని యొక్క బిరుదుల గురించి తెలియజేస్తున్నటువంటి శాసనం. అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి చేసిన దండాతలు కానీ, అతని యొక్క ఘనతను గురించి కానీ, సామ్రాజ్య విస్తరణం గురించి కానీ తెలియజేస్తున్నటువంటి శాసనం నాసిక్ శాసనం. అలాగే ఈ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణిని చాలా బిరుదులతో ఇక్కడ మనకు పేర్కొనడం జరిగింది. సో ఇందులో మనకు త్రిసముద్ర త్రోయద పీతవాహన, ఆగమ నిలయ, క్షత్రియ దర్పమాన మర్దన, బెనాకటక స్వామి అనే ఇందులో సంబోధించింది. అలాగే మనకు ఇక్కడ గౌతమి బాలశ్రీ వశిష్ఠపుత్ర పులోమావిని కూడా కొన్ని బిరుదులతో ఆమె ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. నవనగర స్వామి అనే బిరుదుతో కూడా వశిష్ఠపుత్ర పులోమావిని గౌతమి బాలశ్రీ ఈ శాసనంలో పేర్కొనబడడం జరిగింది. గౌతమిపుత్ర శాతకర్ణినేమో బెనాకటక స్వామి అని సంబోధించింది. వశిష్ఠపుత్ర పులోమావినేమో నవనగర స్వామి అని సంబోధించింది ఈ శాసనంలో. అలాగే దీని లోపలనే మనకు బుద్ధిస్ట్ మాంగ్స్ కి లున్హారా హిల్స్ లో డొనేషన్స్ ఇవ్వడం దాని గురించి కూడా ఈ శాసనంలో పేర్కొనడం జరిగింది. అలాగే ఇందులో బాలశ్రీ యాజ్ వైఫ్ ఆఫ్ రాజర్షి, సో ఆమె రాజర్షి పత్నిగా దీనిలో తనను తాను ఇక్కడ పేర్కొనబడడం జరిగింది. అలాగే ఈ ఇన్స్క్రిప్షన్స్ లో కూడా మనకు మొట్టమొదటిసారిగా శాతవాహనులను రాజన్ అనే పదంతో ఇందులో సంబోధించడం జరిగింది. సో ఇవి మనకు మొత్తం కూడా నాసిక్ ఇన్స్క్రిప్షన్స్ కు ఉన్నటువంటి కీ పాయింట్స్ ఏంటి. ఇది మొత్తం కూడా మనకు ఎవరి పరిపాలన కాలంలో వేశారు? వశిష్ఠపుత్ర పులోమావి. ఇది మనకు గద్య రూపంలో ఉన్నటువంటి శాసనం. దీనిలో గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాలను మరియు అతని యొక్క ఘనతను గురించి కీర్తిస్తున్నటువంటి శాసనం. అలాగే వశిష్ఠపుత్ర పులోమావికి ఉన్నటువంటి బిరుదుల గురించి కూడా తెలియజేస్తున్నటువంటి శాసనం. దీనిలో బౌద్ధ సన్యాసులకు ఇచ్చినటువంటి దానాల గురించి తెలియజేస్తున్నటువంటి శాసనం. ఇందులో బాలశ్రీని తనకు తాను రాజర్షి పత్నిగా
ఇక్కడ పేర్కొనబడడం జరిగింది. అలాగే శాతవాహనుల రాజులను రాజన్ అని కూడా ఇందులో సంబోధించడం జరిగింది. అలాగే మనకు నాసిక్ ఇన్స్క్రిప్షన్, నాసిక్ ప్రదేశంలో కూడా ఇంకొక ఇన్స్క్రిప్షన్ ఎవరిది అంటే ఇది మనకు వృషభదత్తుని యొక్క ఇన్స్క్రిప్షన్ మనకు కూడా ఒకటి లభ్యమయ్యింది. సో ఇది కూడా మనకు మహారాష్ట్ర ప్రాంతంలో, ఇది మనకు ప్రాకృత భాషలోనే ఉంది. సో దీని లోపల మనకు ఏమని తెలియజేస్తున్నాయనంటే ద్రవ్యము గురించి మరియు వడ్డీ వ్యాపారం గురించి, దాని యొక్క సిద్ధాంతాల దాని గురించి మరియు డిపాజిట్ దాని యొక్క గురించి కూడా మనకు ఈ శాసనంలో తెలియజేయబడింది. అలాగే ఇందులోపలనే మనకు వర్తకము మరియు వాణిజ్యము గురించి కూడా ఇందులో తెలియజేయబడడం జరిగింది. అలాగే దీని లోపలనే మళ్ళీ మనకు శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి వడ్డీ శాతాల గురించి కూడా, వడ్డీ రేటు గురించి కూడా మనకు తెలియజేయడం జరిగింది. సో శాతవాహనుల కాలంలో మనకు వడ్డీ రేట్లు మినిమం 2% నుంచి మనకు మాక్సిమం 12% వరకు ఉండే విధంగా ఇక్కడ పేర్కొనబడడం జరిగింది. సో నాసిక్ ఇన్స్క్రిప్షన్స్ లోనే మనకు రెండు గుర్తుంచుకోవాలి. ఒకటి గౌతమి బాలశ్రీ యొక్క నాసిక్ శాసనము, రెండవది ఋషభదత్తుని యొక్క నాసిక్ శాసనము. సో గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనంలో మాత్రం గౌతమిపుత్ర శాతకర్ణిని మరియు వశిష్ఠ పుత్ర పులోమావి వారి యొక్క గురించి, బిరుదుల గురించి, వారి యొక్క ఘనతను గురించి తెలియజేస్తున్నటువంటి శాసనం. అదే వృషభదత్తుని శాసనం ఏమో శాతవాహనులకు సంబంధించినటువంటి వర్తకం గురించి, వాణిజ్యము గురించి మరియు వడ్డీ రేట్ల దాని గురించి తెలియజేస్తున్నటువంటి శాసనం. అలాగే నెక్స్ట్ మనం మన ఫోర్త్ ఇన్స్క్రిప్షన్ ని చూద్దాం. అది మనకు హతిగుంఫ శాసనం. ఇది మనకు హతిగుంఫ శాసనం ఎవరు వేపించారు? మనకు కారవేలుడు. సో ఇది మనకు ఎక్కడ లభ్యమైంది? కళింగాలో అంటే ఒరిస్సాలో ఇది మనకు లభ్యమైంది. ఇది మనకు ప్రాకృత భాషలో అలాగే బ్రహ్మి లిపిలోనే ఉన్నటువంటి శాసనం. సో ఈ శాసనంలో మనకు కారవేలుడు మూషికా నగరంపై దాడి చేసి అక్కడ ఒక బీభత్సాన్ని సృష్టించేసి ఆ నగరాన్ని అతను ఆకుపై చేసి దానికి పితుండ అని పేరు పెట్టినట్లుగా మనకు తెలియజేస్తున్నటువంటి శాసనం. అలాగే అందులోనే ఏమని మెన్షన్ చేశారంటే మూషికా నగరాన్ని గాడిదలతో దున్నించినట్టుగా అక్కడ పేర్కొనబడడం జరిగింది. అంటే అంతటి బీభత్సాన్ని కారవేలుడు అక్కడ సృష్టించాడు. అలాగే ఇక్కడ మనకు శాతవాహనుల యొక్క చతురంగ బలాల గురించి కూడా మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది ఇదే శాసనంలో. అలాగే ఇందులో మనకు ఇక్కడ ఏమని మెన్షన్ చేశాడంటే హతిగుంఫ శాసనం ప్రకారం కారవేలుడు మొదటి శాతకర్ణి యొక్క పరిపాలన కాలంలో అతడు పశ్చిమ వైపుగా సైన్యాన్ని పంపి ఆ సైన్యాన్ని కనబెన్న నది వరకు చేరుకుంది అని ఇక్కడ మెన్షన్ చేశాడు. సో మనకు కనబెన్న నది అంటే ఏ నది అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. కనబెన్న నది అంటే ఏది అంటే అది కృష్ణా నది. నెక్స్ట్ శాసనం మనం అమరావతి శాసనం గురించి చూద్దాం. సో అమరావతి శాసనం ఇది మనకు రెండవ పులోమావి వేపించిన శాసనం. ఇది మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో లభ్యమయ్యింది. ఇది కూడా మనకు ప్రాకృత భాషలో ఉన్నటువంటి శాసనం. సో ఆంధ్రదేశంలో శాతవాహనులు వేయించిన తొలి శాసనం ఏది అని అంటే అది మనకు అమరావతి శాసనం. ఆంధ్రదేశంలో శాతవాహనులు వేయించిన తొలి శాసనం ఏది? అమరావతి శాసనం. అలాగే ఇదే శాసనంలో నాగబు అనే తొలి తెలుగు పదం ఈ శాసనంలో మనకు కనిపిస్తుంది. నాగబు అనే తొలి తెలుగు పదం కనిపించినటువంటి శాసనం ఏది? మనకు అమరావతి శాసనం. అలాగే ఇదే శాసనంలో మనకు అమరావతి స్తూపానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేయించడము, దానికి రంగులు వేయించడము, దాన్ని పునరుద్ధరించడం జరిగింది అని మనకు ఈ శాసనంలోనే మనకు తెలియజేయబడడం జరిగింది. సో అమరావతి శాసనంలో మనకు దీన్ని కంప్లీట్ గా మళ్ళీ ఒక్కసారి మరమ్మతులు చేశారు అని మనకు, అలాగే దాని యొక్క ప్రహార గోడలు, ఎంట్రన్స్ వాల్స్ ని నిర్మించారు అని మనకు ఈ శాసనంలో కూడా మనకు తెలియజేయడం జరిగింది. సో నెక్స్ట్ శాసనం మనం జూనాగఢ్ శాసనం గురించి తెలుసుకుందాం. సో జూనాగఢ్ శాసనం ఇది మనకు రుద్రదమనుడు, శకరాజు అయినటువంటి రుద్రదమనుడు వేసినటువంటి శాసనం. ఇది మనకి ఇక్కడ గుజరాత్ ప్రాంతంలో లభ్యమైంది. ఈ శాసనం సంస్కృత భాషలో ఉంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. జూనాగఢ్ శాసనం మనకు ఏ భాషలో ఉంది? ఇది మనకు సంస్కృత భాషలో లభ్యమైనటువంటి శాసనం. అలాగే ఈ శాసనంలో మనకు శకులకు మరియు శాతవాహనులకు మధ్య గల వైవాహిక సంబంధాల దాని గురించి మనకు తెలియజేస్తున్నటువంటి శాసనం. శాతవాహనులకు మరియు మరాఠాలకు ఉన్న వైవాహిక సంబంధాల గురించి తెలియజేస్తున్నటువంటి శాసనం ఏది అంటే అది మనకు నానగఢ్ శాసనం. శకులకు మరియు శాతవాహనులకు ఉన్నటువంటి వైవాహిక సంబంధాల దాని గురించి తెలియజేస్తున్నటువంటి శాసనం ఏది? మనకు జూనాగఢ్ శాసనం. సో ఈ శాసనంలో రుద్రదమనుడు తన కుమార్తె అయినటువంటి రుద్రధమనికను శాతవాహన రాజైన వశిష్ఠ పుత్ర శాతకర్ణికి ఇచ్చి వివాహం చేశాడు అని ఇక్కడ
పేర్కొనబడడం జరిగింది ఈ శాసనంలో. అలాగే మనకు ఇదే జూనాగఢ్ శాసనంలో మనకు ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే మనకు సుదర్శన తటకానికి కూడా ఇక్కడ మరమ్మతులు చేశారు అన్నట్టుగా మనకు తెలియజేస్తున్న శాసనం ఏది అని అంటే అది మనకు జూనాగఢ్ శాసనం. అలాగే నెక్స్ట్ మనం బట్టిప్రోలు శాసనం గురించి తెలుసుకుందాం. సో బట్టిప్రోలు శాసనం మనకు శాతవాహనులకు సామంత రాజు అయినటువంటి కుబేరుడు ఏపించినటువంటి శాసనం బట్టిప్రోలు శాసనం. సో ఈ శాసనం మనకు గుంటూరులో లభ్యమయ్యింది. ఈ శాసనం కూడా మనకు ప్రాకృత భాషలో ఉంది. సో ఈ శాసనంలో మనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గురించి తెలియజేస్తుంది. అంటే నగరపాలిక సంబంధాలు మరియు నగర పరిపాలన గురించి మనకు తెలియజేస్తున్నటువంటి శాసనం బట్టిప్రోలు శాసనం. సో దిస్ ఇన్స్క్రిప్షన్ టెల్స్ అబౌట్ ది అర్బన్ అడ్మినిస్ట్రేషన్. అలాగే ఈ శాసనం మనకు నిగమ సభల గురించి తెలియజేస్తుంది. సో నగర పరిపాలనకు సంబంధించినటువంటి సభలైనటువంటి నిగమ సభల గురించి మనకు తెలియజేస్తున్న శాసనం ఏది అని అంటే అది మనకు బట్టిప్రోలు శాసనం. సో బట్టిప్రోలు శాసనం మనకు శాతవాహనుల యొక్క పట్టణ పరిపాలన గురించి మనకు తెలియజేస్తున్నటువంటి శాసనం. అలాగే నెక్స్ట్ మనం ఉన్నాగర్ శాసనం గురించి మనం తెలుసుకుందాం. సో ఉన్నాగర్ శాసనం అనేది ఏ శాతవాహన రాజు లేకపోతే వేరే ఎవరు ఏపించారనేది మనకి ఇక్కడ వారి యొక్క ఆధారాలు మనకు లభ్యం అవ్వలేదు. సో ఇది మనకు కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి శాసనం. ఇది మనకు ప్రాకృత భాషలో ఉంది. సో దీనిలో మనకు శాతవాహనులకు సంబంధించినటువంటి పరిపాలన దాని గురించి ముఖ్యంగా వారి యొక్క మంత్రి మండలి గురించి తెలియజేస్తున్నటువంటి శాసనం. సో ఇక్కడ మనకు ఈ పాయింట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. శాతవాహనుల యొక్క మంత్రి మండలి గురించి తెలియజేస్తున్నటువంటి శాసనం ఏది అంటే అది మనకు ఉన్నాగర్ శాసనం. శాతవాహనుల యొక్క పరిపాలన మరియు శాతవాహనుల యొక్క మంత్రి మండలి గురించి మనకు తెలియజేస్తున్నటువంటి శాసనం ఉన్నాగర్ శాసనం. అంటే మనకు అమాత్యుల గురించి మరియు మహా అమాత్యుల గురించి ధర్మమాత్యుల గురించి కూడా మనకు తెలియజేస్తున్నటువంటి శాసనం ఏది అంటే అది మనకు ఉన్నాగర్ శాసనం. సో అలాగే మన నెక్స్ట్ శాసనం ఏంటి అని అంటే మనకు అతౌ శిలా శాసనం, అదౌ స్టోన్ ఇన్స్క్రిప్షన్. సో ఇది కూడా మనకు ఎవరు ఇష్యూ చేశారు అనేది ఇది కూడా మనకు లభ్యం అవ్వలేదు. ఇది మనకు ఎక్కడ ఉంది అంటే గుజరాత్ లో లభ్యమైనటువంటి శాసనం. ఇది మనకు సంస్కృతంలో ఉన్నటువంటి శాసనం. సో ఈ శాసనం కూడా మనకి ఏం తెలియజేస్తుందంటే శాతవాహనుల యొక్క పరిపాలన విధానం గురించే మనకు ఇది కూడా తెలియజేస్తున్నటువంటి శాసనం. పరిపాలన గురించి మనకు తెలియజేస్తున్నటువంటి శాసనం. సో అలాగే నెక్స్ట్ మనకు అల్లూరు శాసనం. అల్లూరు శాసనం మనకు ఇది కూడా ఎవరేసారో తెలియదు మనకు, కానీ ఇది ఎక్కడ లభ్యమైంది మనకు నెల్లూరు ప్రాంతంలో మనకు లభ్యమైనటువంటి శాసనం అల్లూరు శాసనం. ఇది మనకు ప్రాకృత భాషలో ఉంది. సో ఈ శాసనంలో మనకు సముద్రపు వర్తకము మరియు సముద్రపు వాణిజ్యము గురించి మనకు తెలియజేస్తున్నటువంటి శాసనం అల్లూరు శాసనం. అలాగే రోమ్ తోటి ఉన్నటువంటి వ్యాపార సంబంధాల దాని గురించి తెలియజేస్తున్నటువంటి శాసనం. అలాగే ఇందులోనే మనకు బౌద్ధులకు బులక్ కార్డ్స్ ని, ఎద్దుల బండులను గిఫ్ట్ గా బహుమతిగా ఇచ్చినట్టుగా మనకు తెలియజేస్తున్నటువంటి శాసనం. అంటే బౌద్ధ సన్యాసులకు ఎడ్ల బండ్లను దానంగా ఇచ్చినటువంటి తెలియజేస్తున్న శాసనం ఏది అంటే అల్లూరు శాసనం. అలాగే దీనిలో లైట్ హౌస్ అనే దాని గురించి కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. లైట్ హౌస్ అంటే ఏంటి మనకు, సో సముద్రంలో ఏదైనా సరే ఓడలు కానీ అవన్నీ కూడా సముద్ర తీరానికి చేరుకోవడానికి ఒక మార్గనిర్దేశకంగా చూపించేటువంటి ఒక వస్తువుని లైట్ హౌస్ అని చెప్పేసి అంటారు. సో ఈ లైట్ హౌస్ ని ఆ కాలంలో ఏమనే వాళ్ళు అంటే శాతవాహనుల యొక్క శాసనాల్లో దాన్ని ఏమని మెన్షన్ చేశారంటే యొనక దివ్వెలు అని మెన్షన్ చేశారు. సో రాత్రి సమయాలలో ఓడలు సముద్ర తీరాన్ని చేరుకోవడానికి సో వాళ్ళు ఒక పెద్ద అగ్నిగోళం లాంటి కాగడాలను వెలిగించి ఆ వెలుగు అనేది సముద్రపులో ప్రయాణిస్తున్నటువంటి ఓడలకు కనబడే విధంగా వాళ్ళు ఆ వెలుగును చూపించేవారు. సో ఆ వెలుగుని బేస్ చేసుకుని ఆ కాగడాల వెలుతురు పడవలు కానీ మరియు నౌకలు కానీ అవన్నీ కూడా ఒడ్డుకు చేరుకునేవి. అందుకే మనకు లైట్ హౌస్ గురించి తెలియజేస్తున్నటువంటి శాసనం ఏది అంటే అల్లూరు శాసనం. సో లైట్ హౌస్ ని శాతవాహన శాసనాలలో ఏమని మెన్షన్ చేశారు, యోనక దివ్వెలు అని మెన్షన్ చేశారు. అలాగే మనకు కన్హేరి ఇన్స్క్రిప్షన్, ఇది మనకు శివశ్రీ శాతకర్ణి ఏపించినటువంటి ఇన్స్క్రిప్షన్. ఇది మనకు మహారాష్ట్రలో లభ్యమవుతుంది. అలాగే ఇది మనకు శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి ఒకే ఒక సంస్కృత
శాసనం. సో ఇక్కడ మనకు దీనిలో రుద్రదమయనిక యొక్క వివాహం దాని గురించి మనకు తెలియజేస్తున్నటువంటి శాసనం. అలాగే నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్, నాగార్జున కొండ శాసనం. సో ఇది మనకు విజయశ్రీ శాతకర్ణి ఏపించినటువంటి శాసనం. ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో లభ్యమవుతుంది. ఇది మనకు ప్రాకృత భాషలో ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే మనకు ఈ శాసనం ఇన్కంప్లీట్ ఇన్స్క్రిప్షన్, అంటే మనకి ఇది అసంపూర్ణ ఇన్స్క్రిప్షన్, అంటే ఇక్కడ మనకు సగం వరకు మాత్రమే రాసినటువంటి శాసనం ఇది. ఇది మనకు కంప్లీట్ గా పూర్తి చేయనటువంటి శాసనం. అలాగే ఈ శాసనం అనేది బుద్ధుని స్మరణతో ప్రారంభమవుతున్న శాసనం. బుద్ధుని స్మరణతో ప్రారంభమవుతున్న శాసనం. అలాగే ఇతని కాలంలోనే మనకు ఈ శాసనంలోనే విజయ సంవత్సరం వైశాఖ తిథి అని పేర్కొనబడడం జరిగింది. అంటే సంవత్సరాలను శాసనంలో పేర్కొనడం మనకు విజయశ్రీ కాలంలోనే ప్రారంభమయ్యింది. ఏ శాసనంలో అంటే మనకు అది నాగార్జున కొండ శాసనంలో. సో ఈ శాసనంలో మనకు విజయ సంవత్సరం వైశాఖ తిథి ఏమని పేర్కొన్నారంటే మనకి ఇక్కడ విజయ సంవత్సరం వైశాఖ తిథి, విజయ సంవత్సరం మరియు వైశాఖ తిథి అని తెలుగు సంవత్సరం యొక్క పేరుతో మనకు ఈ శాసనాన్ని వేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా టైం లైన్ ని సూచిస్తున్నటువంటి శాసనం ఏది? మొట్టమొదటి టైం లైన్ సూచిస్తున్నటువంటి శాసనం నాగార్జున ఇన్స్క్రిప్షన్, నాగార్జున కొండ శాసనం, నాగార్జున కొండ శాసనం. అలాగే మనకు కొడవలి ఇన్స్క్రిప్షన్, కొడవలి శాసనం. సో ఈ కొడవలి శాసనం అనేది మనకు చండశ్రీ శాతకర్ణి ఏపించిన ఇన్స్క్రిప్షన్. ఇది మనకు ఆంధ్రప్రదేశ్ లో పిఠాపురం దగ్గరలో మనకు లభ్యమైనటువంటి శాసనం. ఎక్కడ అండి మనకి కొడవలి ఇన్స్క్రిప్షన్ ఎక్కడ ఉంది? మనకు పిఠాపురం దగ్గరలో ఉంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. పిఠాపురం దగ్గరలో మనకు లభ్యమైనటువంటి శాసనం, శాతవాహన శాసనం ఏది అని అంటే మనకు అది కొడవలి ఇన్స్క్రిప్షన్, కొడవలి ఇన్స్క్రిప్షన్. దీని వేసినటువంటి రాజు ఎవరు అంటే మనకు చండశ్రీ శాతకర్ణి, చండశ్రీ శాతకర్ణి. సో ఇది కూడా మనకు ప్రాకృత భాషలో ఉంది. సో ఈ దానిలో మనకు పిఠాపురం దగ్గరలో మనకు లభ్యమైనటువంటి శాసనం. సో అలాగే ఇవన్నీ కూడా మనకు శాతవాహనులకు సంబంధించినటువంటి శాసనాలు. సో వీటితో పాటుగా మన ఆంధ్రప్రదేశ్లో అశోకుడు వేసినటువంటి 2 శాసనాలు కూడా మనకు లభ్యమయ్యాయి. సో ఈ 2 శాసనాలలో కూడా అశోకుడు శాతవాహనులు ఆంధ్రులు తనకు సామంతులుగా ఉన్నారు అని పేర్కొనబడడం జరిగింది. సో అవి 2 ఏంటి మనకు? ఒకటి ఎర్రగుడి శాసనం, ఇంకొకటి రాజుల మందగిరి శాసనం. సో ఎర్రగుడి శాసనం అనేది మనకి ఎక్కడ లభ్యమైంది అంటే ఇది మనకు కడపలో లభ్యమైంది. సో దీనిలో మనకు అశోకుడు గురువుల యొక్క కర్తవ్యం ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి కూడా తెలియజేస్తున్నటువంటి శాసనం ఏది? మనకు ఎర్రగుడి శాసనం. శిశుల మస్తికంలో ధర్మాన్ని బోధించాల్సిన ప్రధాన కర్తవ్యం గురువులది. అంటే ప్రతి ఒక్క శిశువుడు, ప్రతి ఒక్క గురువు యొక్క శిష్యులందరూ కూడా ధర్మబద్ధంగా ఏ విధంగా ఉండాలి, ధర్మ సూత్రాలు ఏ విధంగా ఉండాలి, ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి, అలా ధర్మం గురించి తెలియజేయాల్సినటువంటి బాధ్యత గురువులది అని మనకు తెలియజేస్తున్న శాసనం ఏది అని అంటే అది మనకు ఎర్రగుడి శాసనం. అలాగే రాజుల మందగిరి శాసనం మనకు కర్నూలులో లభ్యమైనటువంటి శాసనం. కర్నూలులో మనకు లభ్యమైన శాసనం ఏది అని అంటే రాజుల మందగిరి. సో దీనిలో మనకి ఏమని మెన్షన్ చేశారంటే కంపాషన్ టువర్డ్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్, సర్వ ప్రాణుల పట్ల దయను చూపాలి. హ్యుమానిటీ టువర్డ్స్ సర్వెంట్స్, అంటే సేవకుల పట్ల మానవతా భావంతో మనము మెలగాలి. అలాగే పరమత సహనం గురించి కూడా మనకు తెలియజేస్తున్నటువంటి శాసనం. అలాగే పెద్దలను గౌరవించాలి అని తెలియజేస్తున్నటువంటి శాసనం కూడా మనకు రాజుల మందగిరి. సో తన యొక్క శాసనాలలో అశోకుడు శాతవాహనంలో ఏమని పేర్కొన్నాడు అంటే మనకు అది ఆంధ్ర భృత్యులు, ఆంధ్ర భృత్యులు అని పేర్కొనబడడం జరిగింది. సో ఇది మనం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. సో ఇప్పుడు మనం శాసనాలకు సంబంధించినటువంటి కంప్లీట్ టాపిక్ ని మనం చూసాము. ప్రతి ఒక్క శాతవాహనుల యొక్క శాసనాన్ని ఎవరు ఇష్యూ చేశారు, అవి ఏ ప్రాంతంలో ఉన్నాయి, ఏ భాషలో ఉన్నాయి, అలాగే దాని లోపల ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అనేవన్నీ కూడా మనం చూసాం. సో ఇప్పుడు మనం ఒకసారి మన క్వశ్చన్స్ అన్ని కూడా మనం సాల్వ్ చేద్దాం. సో ఆల్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ శాతవాహనస్ ఇప్పుడే చెప్పుకున్నాం. ఏంటి మనకు అవన్నీ కూడా ప్రాకృత్ లాంగ్వేజ్, బ్రహ్మి స్క్రిప్ట్. కాబట్టి ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? ఆప్షన్ ఏ మన ఆన్సర్. సో అలాగే
నెక్స్ట్ క్వశ్చన్. సో వేర్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ శాతవాహన రూలర్ నేమ్డ్ రాజన్ ఫౌండ్? సో రాజన్ అనేది మనకి ఇక్కడ ఏ శాసనంలో లభ్యమైంది అని అంటే నాసిక్ శాసనంలో. సో అలాగే మనకు అన్ ఇన్స్క్రిప్షన్ ఫ్రమ్ విచ్ రీజియన్ మల్టిపుల్ డొనేషన్స్ మేడ్ బై ద ఎంపరర్ టు వేరియస్ కమ్యూనిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్. సో ఇది కూడా మనకు ఏ శాసనం తెలిసింది మనకు అల్లూరు శాసనంలో మనకు ఇది తెలియజేయడం జరిగింది. సో అలాగే మనకు వృషభదత్తుడు 200 కక్షపణాలను డిపాజిట్ చేసినట్టుగా ఏ శాసనంలో మనకు తెలిసింది అని అంటే అది మనకేంటి నాసిక్ శాసనం. నాసిక్ శాసనం. అలాగే చండశ్రీ శాతకర్ణి యొక్క శాసనం ఏది మనకు పిఠాపురం దగ్గరలో ఉన్నటువంటి కొడవలి శాసనం. పిఠాపురం దగ్గరలో ఉన్నటువంటి కొడవలి శాసనం. శాతవాహనుల యొక్క నిగమ సభల గురించి ప్రస్తావిస్తున్నటువంటి శాసనం ఏది మనకు బట్టిప్రోలు శాసనం. బట్టిప్రోలు శాసనం. అలాగే గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం ఎవరి పరిపాలన కాలంలో చెక్కబడింది? ఎవరి పరిపాలన కాలంలో చెక్కబడింది? వశిష్ఠపుత్ర పులోమావి. వశిష్ఠపుత్ర పులోమావి. సో ఇవి మనం అన్ని కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్స్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, సో ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ గా ప్రిపేర్ అవ్వండి. మనం మన నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ తో మనం కలుద్దాం. ఆల్ ద బెస్ట్ అందరికీ. అందరూ కూడా ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి ప్రిపేర్ అవ్వండి.